భర్త పిలిస్తే భార్య పడక మీదకి రావాల్సిందేనా? ఆమె అయిష్టాల సంబంధం లేదా? దీన్ని వైవాహిక అత్యాచారం అంటాం. ఇది కోర్టులు ఏమంటున్నాయి? ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? కమిటీలు ఏం చెప్పాయి? ఈరోజు మనం క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్. ఈరోజు కరెంట్ ఇష్యూ, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ మ్యారిటల్ రేపు. మ్యారిటల్ రేపు, వైవాహిక అత్యాచారం అని చెప్పేసి హిందూ పేపర్‌లో నిన్న 18th 17th, 18th, 16th 3 రోజులు వరుసగా ఆ ఢిల్లీ హైకోర్టులో జరిగిన హియరింగ్ అనేది పేపర్‌లో రెగ్యులర్‌గా వచ్చాయి. మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్‌లో చెప్పలేదు అది. కేసు మొత్తం అయ్యాక చెప్పుదామని చెప్పేసి చెప్పలేదు. నిన్న కేసు పూర్తిగా అయిపోయింది. మ్యారిటల్ రేపు, వైవాహిక అత్యాచారం మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది యాక్ట్, చట్టంలో ఏముంది, కోర్టులు ఏం చెప్పాయి, ఇండిపెండెంట్ థాట్ అని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి అది. నెక్స్ట్ ఇది యాక్ట్, కోర్ట్స్, కమిటీలు. కమిటీలు ఏమన్నా విధించాయా ప్రభుత్వాలు ఇంతకుముందు దీని మీద? కమిటీలు ఏం చెప్పాయి, లాస్ట్ కన్క్లూజన్ ఏంటి అని చెప్పేసి మనం ఈ 4 అంశాలు డిస్కస్ చేయాల్సి ఉంటది. ఇంపార్టెంట్ ఇష్యూ. ఫస్ట్ యాక్ట్, చట్టంలో ఏముంది అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఇది 1860లో వచ్చింది. లార్డ్ మెకాలే రూపొందించాడు. ఇప్పటికి కూడా భారత శిక్షా స్మృతి అనేది మనం దీన్నే ఫాలో అవుతున్నాం, 1860నే ఫాలో అవుతున్నాం. ఐపీసీ 1860లో ఏముంది, 375 సెక్షన్. ఈ సెక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. 375 సెక్షన్ ఏం చెప్తుంది అంటే, కన్సెంట్ లేకుండా, అంటే ఆమోదం లేకుండా ఒక ఉమెన్ ని సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో బలవంతం చేస్తే అది రేప్ అవుతుంది, అత్యాచారం అవుతుంది. వితౌట్ కన్సెంట్ ఇంటర్ కోర్స్ అనేది అది సెక్స్ కాదు, రేప్ అవుతుంది అని చెప్పేసి 375 సెక్షన్ చెప్తుంది. ఇందులో ఈ 375 సెక్షన్ 2లో ఏముంది అంటే, ఈ రేపు నుంచి ఈ హస్బెండ్ కి మినహాయింపు ఇచ్చింది. హస్బెండ్ ఆ వైఫ్ యొక్క ఏజ్ అనేది ఈ సెక్షన్ ప్రకారము 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే, 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే, ఆమెకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా హస్బెండ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే అది రేపు కాదని చెప్పేసి, నాట్ క్రైమ్ అని చెప్పేసి ఈ సెక్షన్ 2 చెప్తుంది. అంటే ఏంటి, మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్ కాదు. 375 సెక్షన్ 2 అదే చెప్తుంది. భార్యకి ఇష్టం ఉన్నా లేకున్నా శృంగారంలో బలవంతంగా పాల్గొన్నప్పటికీ అది అత్యాచారం కాదు అని చెప్పేసి హస్బెండ్ కి ఈ రేపు నుంచి మినహాయింపు ఇచ్చింది. వివాహం చేసుకుంటే రేప్ చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా 375 సెక్షన్ 2 అనేది పేర్కొంటది. రైట్, ఇది సెక్షన్ లో ఉంది అండి. 375 అనేది రేపు, 375(2) అనేది నాట్ క్రైమ్, మ్యారిటల్ రేపు. నెక్స్ట్ కోర్టులు ఏమన్నాయి? ఇందులో మనం అన్ని అవసరం లేదు. ఈ ఇండిపెండెంట్ థాట్ అనేది ఇంపార్టెంట్ కేసు. దాని ముందు కొన్ని హైకోర్టులు ఏమన్నాయి? రీసెంట్లీ ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఛత్తీస్గఢ్ హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏమన్నది అంటే, ఇట్ ఈస్ నాట్ క్రైమ్ అన్నది. మ్యారిటల్ రేప్ అనేది నాట్ క్రైమ్ అన్నది. మ్యారిటల్ రేప్ అనేది నాట్ క్రైమ్, ఇది క్రైమ్ కాదన్నది. ఇదే తీర్పుని ఇంతకు ముందు ఎప్పుడు గుజరాత్ కోర్టు కూడా ఇచ్చిందండి. గుజరాత్ కోర్టు, ఇవి 2 కోర్టులు నాట్ క్రైమ్ అని చెప్పేసి చెప్పినాయి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. కేరళ హైకోర్టు, కేరళ హైకోర్టు ఏమన్నదంటే నాట్ క్రైమ్ బట్ అన్నదంటే ఇంకేదో ఉంది. ఇంకేదో ఏముందంటే, మీరు డైవర్స్ తీసుకోవచ్చు ఈ బేసిస్ లో. డైవర్స్ అనేది అలో చేస్తాము. భార్య కోర్టుకి వెళ్ళింది, భర్త నాకు ఇష్టం లేకున్నా పీరియడ్ సమయంలో శృంగారం చేస్తుందని చెప్పేసి కోర్టుకి వెళ్తే, అప్పుడు ఈ కేరళ హైకోర్టు ఏం చెప్పింది, ఇష్టం లేని శృంగారం తప్పు, అనైతికం అని చెప్పేసి, సరే మనం ఇది నాట్ క్రైమ్ అని చెప్పేసి చెప్తున్నాం, ఎందుకంటే 370 సెక్షన్ 2 అదే చెప్తుంది కాబట్టి. బట్ నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి, డైవర్స్ తీసుకోవాలని చెప్పేసి కేరళ హైకోర్టు ఒక స్టెప్ ముందుకేసి తీర్పు చెప్పింది. నాట్ క్రైమ్ బట్ డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది.
ఇవి ఈ హైకోర్టు జడ్జిమెంట్. ఇందులో కేరళ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఇండిపెండెంట్ థాట్స్ అండి, ఇది వెరీ ఫేమస్ కేసు. సో ఇండిపెండెంట్ థాట్స్ ఒక ఎన్జిఓ సంస్థ ఇది వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017 కేసే, బాగా దూరం ఏమీ లేదు. సో ఇది ఫేమస్ కేసు. ఆ 2017 సివిల్స్ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో ఈ కేసు వచ్చింది. ఇది ఏం చెప్పిందంటే ఈ ఇండిపెండెంట్ థాట్ అనేది ఈ మహిళలకి కృషి చేస్తుంది. కోర్టుకి వెళ్ళిందండి, కోర్టుకి వెళ్ళింది. ఈ 375 సెక్షన్ 2 అనేది కొట్టేయాలని చెప్పేసి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఈ సెక్షన్ మేము కొట్టేయము. సో ఇది నాట్ క్రైమ్ ఇప్పటికి కూడా. బట్ ఏజ్ అనేది 15 ఇయర్స్ ఉంది కదా, దాన్ని 18 ఇయర్స్ కి పెంచింది. అంటే ఇప్పుడు ఏంటి, సో 18 ఇయర్స్ పైబడి వైఫ్ అయినట్లయితే ఆమెని రేప్ చేసినా కూడా అది నేరం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతకుముందు సెక్షన్ 2లో ఏమున్నది, 15 ఇయర్స్ ఉన్నది. ఇప్పుడు ఎంత అయింది, 18 ఇయర్స్ అయింది. జస్ట్ ఏజ్ పెంచింది. ఈ ఏజ్ ఎందుకు పెంచుతుంది అంటే మనకు పోస్కో యాక్ట్ కూడా ఉన్నది మనకి, పోస్కో యాక్ట్ అని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్, పోక్సో, రైట్. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012 లో వచ్చింది. సో దాని ప్రకారము ఈ 18 ఇయర్స్ అనేది చేస్తున్నాం అని చెప్పేసి ఈ పోక్సో చట్టం ప్రకారము ఈ బాల్య సెక్స్ గురి అవ్వద్దని చెప్పేసి 18 ఇయర్స్ కి పెంచింది. పోక్సో ప్రకారం పెంచింది తప్పించి అది కూడా మారిటల్ రేప్ క్రైమ్ కాదనే చెప్పింది. సో ఇది కేసు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండిపెండెంట్ థాట్ కేసులో నాట్ క్రైమ్ బట్ ఏజ్ పెంచింది. కేరళ హైకోర్టు అనేది నాట్ క్రైమ్ బట్ డైవర్స్ తీసుకోవచ్చని చెప్పింది, రైట్. ఇప్పుడేంటి మనం ఇక కమిటీలో ఏమన్నా విధించారంటే ఎస్, ఈ నిర్భయ, ఈ జ్యోతి సింగ్ పాండే ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో రేప్ గురైంది, అందరికీ తెలుసు అది. సో ఆ నిర్భయ కేసు అనంతరము ఈ జస్టిస్ వర్మ కమిటీ విధించారు ప్రభుత్వము. సో జస్టిస్ వర్మ కమిటీ ఏం చెప్పిందంటే, సో వర్మ కమిటీ దీన్ని క్రిమినలైజ్ చేయాలి. సో క్రిమినలైజ్ చేయాలి. ఈ మారిటల్ రేప్ ని కంపల్సరీ, ఈ డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి ఉమెన్ది, ఈ రేప్ ని క్రిమినలైజ్ చేయమని చెప్పేసి జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అంటే మారిటల్ రేప్ ఇస్ క్రైమ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా ఈ కమిటీ ఆన్ ఉమెన్స్, యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి ఒక కమిటీ విధిస్తుందండి. ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పేసి కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్, అంటే సిడా అంటాం, సిడా. సో కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పేసి, సో మహిళల మీద డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేషన్ చేయమని చెప్పేసి ఆ కమిటీ చెప్పింది. ఇండియాకి ప్రపోజ్ చేసింది, మీరు మ్యారిటల్ రేప్ ని క్రైమ్ చేయమని చెప్పేసి. సిడా అంటాం, కమిటీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే సిడా. సో కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కమిటీ చెప్పింది. ఆ కమిటీ ఇండియాకి ప్రపోజ్ చేసింది, మీరు ఈ రేప్ ని క్రైమ్ చేయమని చెప్పేసి. ఈ రెండు కమిటీలు మనకైతే ఈ రేప్ మీద ఉన్నాయి, జస్టిస్ వర్మ కమిటీ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పేసి, అది యుఎన్ఓ కమిటీ అండి. సో ఇది మనకి ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం దీనికి ఈ రేప్ ని క్రిమినలైజ్ చేయాలని చెప్పేసి వాదనలు ఏంటి అంటే, సో క్రిమినలైజ్ చేయాలి అంటే క్రైమ్ చేయాలని చెప్పేసి ఎటువంటి వాదనలు ఉన్నాయంటే, ఫస్ట్ ఆర్టికల్ 14 కి ఇది ఉల్లంఘన చేస్తుంది. ఎట్లా ఉల్లంఘన చేస్తుందంటే, ఇది ఈక్వాలిటీని ప్రసాదిస్తలేదు. మ్యారీడ్ ఉమెన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్, సో మ్యారీడ్ ఉమెన్ వర్సెస్ అన్మ్యారీడ్ ఉమెన్, లేదా సెక్సువల్ వర్కర్ అంటే ఈ సెక్సువల్ వర్కర్ తోని ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే రేప్ అవుతుంది. పెళ్లి కాని అమ్మాయితోని ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే రేప్ అవుతుంది. బట్ ఇక్కడ ఉమెన్ తోని, పెళ్ళైన ఉమెన్ తోని
ఇష్టం లేకుంటే శృంగారంలో పాల్గొంటే తప్పు కాదని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. అంటే ఆర్టికల్ 14 అనేది ఈ మ్యారీడ్ ఉమెన్ కి సమానత్వాన్ని ఉల్లంఘిస్తుంది. ఈ మ్యారిటల్ రేప్ కాబట్టి దీన్ని కొట్టివేయాలని చెప్పేసి వినిపిస్తున్నారు వాదనలు. సెకండ్, ఆర్టికల్ 21 డిగ్నిటీ ఉండాలి. లైఫ్ అనేది నాట్ ఓన్లీ బ్రీత్, ఓన్లీ శ్వాసిస్తేనే లైఫ్ కాదు, విత్ చాయిస్ అండ్ డిగ్నిటీ ఉండాలి వాళ్ళకి. ఇక డిగ్నిటీ లేదు ఆమెకి, చాయిస్ లేదు ఇక్కడ ఆమెకి అని చెప్పేసి ఆర్టికల్ 21 కూడా ఈ రేప్ అనేది ఉల్లంఘిస్తుంది. రైట్ టు ప్రైవసీ. ఈ పుట్టస్వామి కేసులో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020లో వచ్చింది, 19లో వచ్చింది. ఈ పుట్టస్వామి కేసులో చెప్పింది రైట్ టు ప్రైవసీ, ఆమె ప్రైవసీ ఉల్లంఘన చేస్తుంది అని చెప్పేసి, ఏకాంతంగా ఉండే హక్కు ఉన్నది అని చెప్పేసి ఈ పుట్టస్వామి కేసులో వచ్చింది. ఈ పుట్టస్వామి కేసును కూడా ఈ రేప్ అనేది ఉల్లంఘిస్తుంది కాబట్టి దాన్ని కొట్టిపైన అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఒక 2 డాక్ట్రిన్లు ఉంటాయి, సిద్ధాంతాలు. డాక్ట్రిన్ ఆఫ్ కోవర్చర్. ఏంటి కోవర్చర్ అంటే? డాక్ట్రిన్ ఆఫ్ అంటే ఈ ఉమెన్ కి సింగిల్ గా లీగల్ ఎంటిటీ లేదు, లీగల్ ఐడెంటిటీ లేదు. పెళ్లికి ముందు ఫాదర్, పెళ్లి అయినాక హస్బెండ్ మాత్రమే ఉంటారు. సో ఆమె గుర్తింపు లేదు ఇక్కడ, దీన్ని కోవర్టర్ అంటారు. గుర్తింపు లేదు ఆమెకి. సో హస్బెండ్ ప్రాపర్టీ ఇది. సో హస్బెండ్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్తుంది ఈ సిద్ధాంతము. ఉమెన్ అనేది, మ్యారీడ్ ఉమెన్ అనేది ఆమెకు ఎటువంటి గుర్తింపు లేదు, కేవలం హస్బెండ్ ప్రాపర్టీ. సమ్ వైఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి చెప్తాము. వైఫ్ ఆఫ్ ఎక్స్, ఆమెకి స్పెషల్ గా లీగల్ ఎంటిటీ లేదు అని ఈ డాక్ట్రిన్ ఆఫ్ కోవర్టర్ చెప్తుంది. పెళ్లికి ముందు డాటర్ ఆఫ్ అని చెప్తాము, పెళ్ళైనాక ఈ వైఫ్ ఆఫ్ అని చెప్తాము. కానీ హస్బెండ్ కి, అంటే ఒక పురుషునికి, ఒక అబ్బాయికి పెళ్లికి ముందు సన్ ఆఫ్ అని చెప్తాము, పెళ్ళైనాక హస్బెండ్ ఆఫ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏంటి, లీగల్ ఎంటిటీ లేదు కాబట్టి హస్బెండ్ ప్రాపర్టీగా గుర్తిస్తున్నారు కాబట్టి ఈ రేపు ఉన్నది కాబట్టి ఈ కోవర్టర్ ని కొట్టేయాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. డాక్ట్రిన్ ఆఫ్ కోవర్టర్ వల్లనే ఈ రేప్ అనేది వచ్చింది. హస్బెండ్ తన ప్రాపర్టీగా భావిస్తున్నాడు. సో పెళ్లి చేసుకున్నాడు, ప్రాపర్టీ వచ్చింది, ప్రాపర్టీని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాడు కాబట్టి ఈ రేప్ జరుగుతుందని చెప్పేసి ఈ కోవర్టర్ సిద్ధాంతం చెప్తుంది. ఈ జోసెఫ్ సైన్ అనే కేసు ఉన్నది మనకు తెలుసు ఆల్రెడీ. నేను ఈ ప్రాథమిక హక్కుల్లో చెప్పిన 21 ఆర్టికల్ దగ్గర ఈ అడల్టరీ నాట్ క్రైమ్ అని చెప్పి చెప్పింది. హస్బెండ్ ప్రాపర్టీగా భావించడం వల్లనే క్రైమ్ అవుతుంది కాబట్టి ఇకపైన ఈ మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్ కు ప్రాపర్టీ కాదు అని చెప్పేసి ఆ జోసెఫ్ సైన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది. నేను లింక్ లో ఇస్తా, చూడండి ఒకసారి అది. సో డాక్ట్రిన్ ఆఫ్ కోవర్టర్ అనేది చెల్లదని చెప్పి చెప్పింది. ఇంకోటి డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ కన్సెంట్. సో ఇది కూడా, దీని వల్ల కూడా ఈ రేప్ అనేది జరుగుతుంది. ఇంప్లైడ్ కన్సెంట్ అంటే ఆటోమేటిక్ గా ఆమోదించినట్టే, పరోక్షంగా ఆమోదించినట్టే. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే భర్తతోని సెక్స్ కి పరోక్షంగా సమ్మతించినట్టే అని చెప్పేసి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ కన్సెంట్ అంటే పెళ్లిలోనే ఇంప్లైడ్ చేయబడి ఉన్నది కన్సెంట్ అనేది, ఆమోదం అనేది. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే సెక్స్ కి ఆమోదించినట్టే కాబట్టి ఇంకా రేప్ ఎక్కడదని చెప్పేసి ఈ సిద్ధాంతం చెప్తుంది. సో దీని వల్ల కూడా రేప్ వచ్చింది కాబట్టి ఇవి రెండింటిని కొట్టేయాలని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. సో ఇవి ఆర్టికల్ 14 ఉల్లంఘన చేస్తుంది, ఆర్టికల్ 21 ఉల్లంఘన చేస్తుంది. డాక్ట్రిన్ ఆఫ్ కోవర్టర్ ప్రకారం రేప్ వచ్చింది, డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ కన్సెంట్ ప్రకారం వచ్చింది కాబట్టి వీటిని కొట్టివేయాలని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. సో ఇది మనకి జస్టిస్ వర్మ కమిటీ కూడా చెప్పింది కాబట్టి దాన్ని కూడా మీకు రాసుకోవచ్చు అగెనెస్ట్ గా. వర్మ కమిటీ, మళ్ళా ఇది యుఎన్ఓ కమిటీ కూడా చెప్పింది కాబట్టి ఎలిమినేషన్ చేయాలి ఈ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్ అని చెప్పేసి. సో ఇవి కూడా మనకి రాసుకోవచ్చు పాయింట్స్ రాసుకుంటే. నెక్స్ట్ ఏంటి, ఫేవర్ గా అంటే ఆ రేపుకి ఫేవర్ గా అంటే రేపుకి కాదు ఇక్కడ. సో ఏది, నాట్ క్రైమ్ కి ఫేవర్ గా. సో మ్యారిటల్ రేపు నాట్ క్రైమ్ కి ఫేవర్ గా ఏం చెప్తున్నారంటే, సో ఫస్ట్ వచ్చేసి
మ్యారేజ్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ అది. సో ఈ వ్యవస్థని ఇది చిన్న భిన్నం చేస్తుంది క్రైమ్ చేస్తే. ఒకవేళ క్రైమ్ చేస్తే ఇట్లా చిన్న భిన్నం చేస్తుంది. సెకండ్, ఐ విట్నెస్. ఐ విట్నెస్, భార్య కోర్టుకు పోతుంది, ఐ విట్నెస్ ఏం చూపిస్తుంది? సో ఐ విట్నెస్ ఇష్యూ అనే సమస్య వస్తుంది. టార్చర్ టు హస్బెండ్, కొంతమంది భార్యలు ఉద్దేశపూర్వకంగా కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. హస్బెండ్స్ కి ఇది ఒక టార్చర్ చేయడానికి ఒక సాధనంగా పనికి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 3 అంశాలు మనము ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో ఫేవర్ గా అంటే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ ఈ ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పి ఉన్నదంటే, మేము ఇప్పుడే చెప్పాము నీడ్ మోర్ టైం అని చెప్పింది. నీడ్ మోర్ టైం అని చెప్పింది. ఇప్పుడు ప్రజెంట్ కేసులో ఈ రిట్ ఫౌండేషన్ కేసు వేసింది, డెమోక్రటిక్ ఆఫ్ ఉమెన్ అసోసియేషన్ కేసు వేసింది. ఇవి రెండు కలిపి ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సో నీడ్ మోర్ టైం. హోంమంత్రిత్వ శాఖ అనేది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి, ఎంపీలకి అందరికి లేఖలు రాస్తామని చెప్పేసి ఈ ఐపీసీని సవరణ చేద్దామా వద్దా అని చెప్పేసి, సో ఇండియన్ ఇది ఎప్పుడో వచ్చింది 1960లో, ఇంకా అమలు చేయాలా వద్దా అని చెప్పేసి హోం మంత్రిత్వ శాఖ లేఖలు అయితే రాసింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, హైకోర్టుకి లేఖ రాసింది. సో పెండింగ్ లో పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఈ మ్యారిటల్ రేప్ కి ఫేవర్ గానే వాదనలు వినిపించింది ఈ అటార్నీ జనరల్ ద్వారా. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది బలంగా ఉండాలంటే ఇంకా ఇటువంటి చట్టం చేస్తే ఈ చిన్న భిన్నం అయిపోతుందని చెప్పేసి వాదనలు వినిపించింది. సో ఫస్ట్ టైం ఈ క్రైమ్ అని చెప్పేసి చేసిన దేశం ఏంటి అంటే పోలాండ్ అండి. ఫస్ట్ టైం ఈ కొన్ని ఫ్యాక్ట్ బిట్లు పోలాండ్ ఫస్ట్ టైం చేసింది. ఈ ఐపీసీ మనకు తీసుకొచ్చిన దేశము బ్రిటన్ కదా. సో అది కూడా 1991లో కొట్టిపడేసింది, క్రైమ్ అని చట్టం చేసింది. 36 దేశాల్లో మాత్రమే ఇప్పటికీ నాట్ క్రైమ్ స్టిల్. ఆ 36లో ఎక్కువ మెజారిటీ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ అండి. సో షరియత్ ప్రకారము అది నేరం కాదు. సో మనది ముస్లిం కంట్రీ కాదు కాబట్టి మన దాంట్లో ఎందుకు ఉంచిందని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నారు. 36 దేశాల్లో ఇప్పటికీ నాట్ క్రైమ్ మ్యారిటల్ రేప్ అనేది. ఆ 36లో 30కి పైగా కూడా ఈ ముస్లిం కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో 100కి పైగా దేశాల్లో నాట్ క్రైమ్ అని చెప్పేసి చెప్తున్నాం. ఇది ఇంకొకటి ఫ్యాక్ట్ బిట్ మనకి శశి థరూర్ ఎంపీ. ఇతను ఈ ఎంపీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టాడు ఈ రేప్ ని క్రైమ్ చేయాలని చెప్పేసి. ఆ ఒక ఫ్యాక్ట్ బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే కన్క్లూజన్. ఇప్పుడు ఏం కన్క్లూజన్ ఇస్తావు దీనికి? సో ఇది ఎవరికి వాళ్ళే చూసుకోవాలండి. ఏంటి అంటే, సో కన్సెంట్ ఈజ్ ద సెక్సీ. సో కన్సెంట్ ఈజ్ ద సెక్సీ, ఇది ఒక్కటే దీనికి కన్క్లూజన్. అంటే భార్యకి లేదా భర్తకి, భార్య అని కాదు భర్త అని కాదు, ఆమోదం ఉన్నప్పుడు, సో కన్సెంట్ అనేది ఉన్నప్పుడే అది సెక్సీగా ఉంటది. కన్సెంట్ లేకుంటే చాలా నీచంగా ఉంటది. ఇది ఒక్కటే కన్క్లూజన్, ఇంతకంటే వేరే వర్డ్ అనేది ఏది లేదు. కన్సెంట్ ఈజ్ ద సెక్సీ అంతే. ఓకే రైట్, అంటే ఆమోదం ఉంటే శృంగారంలో పాల్గొనాలి, లేకుంటే అవసరం లేదు. సో ఇది మనం పశువులం కాదు మనుషులం అని చెప్పేసి చెప్తాం బయట. సో కన్సెంట్ ఈజ్ ద సెక్సీ అని చెప్పేసి అది కన్క్లూజన్. థ్యాంక్ యూ వెరీ మచ్.